బీఆర్ఎస్ కు ప్రజల సమస్యలపై మాట్లాడటానికి ఆసక్తి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి విమర్శించారు. శాసనమండలికి తొలిసారిగా హాజరవుతున్న ఆమె గన్ పార్క్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తాను ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తారని చెప్పారు. వరద వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ అంశాన్ని ప్రభుత్వానికి వివరిస్తారని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యమ నాయకురాలుగా మా డ్యూటీ తెలంగాణని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. అందరం కొట్లాడాము. నిరంతరం ప్రజలు పక్షాన మేము ఉండాలి. వాళ్ళ సమస్యలను శాసన మండలిలో లేవనెత్తాలి, చెప్పాలి. మా ప్రభుత్వాన్ని ఎక్కడన్నా ఏదైనా జరగకుండా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చేయాలని కూడా మేము వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ అనేది ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యం. కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి చక్కగా జరగాలి, సాఫీగా జరగాలి. మేమందరం కూడా పద్ధతిగానే ఉంటాం. వాళ్ళు చేసే తప్పుల వల్లే వాళ్ళందరూ అవస్థపడుతున్నాం. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్, కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రంగా చేసి వాళ్ళు అనేక సమస్యలు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంటుంది. సో దాన్ని మొత్తం సెపరేట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కొంచెం టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. వాళ్ళు చేసిన తప్పులు అప్పులు అన్ని చోట్ల పెట్టారు.